థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి వాక్యంలో రాయబడింది. ఏమని? సిలువను గూర్చిన వార్త. దేనిని గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త. మరోసారి చెప్పండి, దేనిని గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. దేనిని గూర్చిన వార్త చెప్పండి? సిలువను గూర్చిన వార్త. చూడండి, ఈ సిలువ ధ్యాన కూడికలు జరిగే ఈ రోజుల్లో, శ్రమల దినాలు అని చెప్పబడుతున్నటువంటి ఈ రోజుల్లో, లెంట్ డేస్ అని చెప్పబడుతున్నటువంటి ఈ రోజుల్లో సిలువను గూర్చినటువంటి వార్త ప్రపంచమందంతటా మరి బోధించబడుతూ ఉంది. అయితే సిలువను గూర్చినటువంటి ఈ వార్త ప్రకటించబడుతున్నప్పుడు నశించిపోతున్నటువంటి వారికట వెర్రితనంగా ఉందట. సిలువను గురించి చెప్తుంటే వెర్రి మాటలుగా వెర్రితనంగా ఉందట. కానీ రక్షించబడుతున్నటువంటి మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చినటువంటి వార్త చెప్తున్నప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి నశించిపోతున్నటువంటి జనాంగానికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా చూడండి. ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఎవరైనా ఒక తుపాకీతో షూట్ చేసి చంపేశాడు అనుకోండి, ఆ ఇంటి వారు ఆ తుపాకీని చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? ఆ తుపాకీని చూసిన ప్రతిసారి ఆ ఇంటి వారికి ఎంత హృదయ విదారకంగా ఉంటుంది కదండి. చాలా బాధగా ఉంటుంది. ఆ తుపాకీని చూసిన ప్రతిసారి ఎంతో వేదనకు గురైపోతారు. అంతేకాదు, తుపాకీ అంటే భయం. తుపాకీ అంటే దగ్గరికి అసలు గుర్తు కూడా చేసుకోబుద్ధి అవ్వదు. ఎవరైనా ఒక వ్యక్తిని ఒక శత్రువు వచ్చి ఒక చాకుతో పొడిచి చంపేశాడు అనుకోండి, ఆ చాకును చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? అసలు చాకు ఆ ఆకారాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే కనుల ముందే ఆ చాకు పెట్టి పొడిచి చంపేశారు కాబట్టి కదండి. ఇప్పుడు అన్యులు అంటున్నటువంటి మాట ఇదే, మీ దేవుడు ప్రభువు అయిన యేసు అని మీరు అంటున్నారే, ఆయన ఎలా చనిపోయాడు? సిలువలో కదా చనిపోయాడు. సిలువలో చనిపోతే సిలువను గూర్చి మీరు అంత ఎక్కువగా చెప్తారండి? సిలువను అంత ప్రాధాన్యత ఇస్తారండి? సిలువకు అంత భక్తి పారవస్యంలో మునిగిపోతారండి అని చెప్పి లోకం అడుగుతోంది. ఇప్పుడు చూడండి, మనందరికీ సిలువను చూస్తే ఆటోమేటిక్గా ఒక భక్తి పారవస్యంతో కూడినటువంటి అనుభవంలోనికి వెళ్తాం తెలియకుండానే. ఇందాక కూడా పాడుకున్నాం, సిలువను చూసి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పాడేమా? ఇంకో పాట పాడాం. ఏమని? సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను
కదా, సిలువలో యేసు కార్చిన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మన అనుభూతి మారిపోద్ది. అదే లోకంలో ఉన్న వారు అడుగుతున్నారు, వెర్రితనంగా లేదా? మీరు యేసుని ప్రేమిస్తుంటే యేసు ఏ సిలువ మీద చనిపోయాడో ఆ సిలువను ద్వేషించాలి కదా. కానీ సిలువ అంటే అంత అభిమానం ఎందుకు? సిలువ మీ మందిరాల పైన పెట్టుకుంటారు ఎందుకు? అసహించుకోవాలి కదా. సిలువ మీ మెడలో బంగారు సిలువలుగా వేలాడుతున్నాయి ఎందుకు? అసహించుకోవాలి కదా. మీ ఉంగరాల పైన, మీ ఇంటి పైన సిలువలు వేసుకుంటారు ఎందుకు? బాధపడాలి కదా. వెర్రితనము చూడండి, ఒకసారి ఆలోచించండి. నిజమే కదా, యేసయ్య చనిపోయింది ఆ సిలువే కదా. ఆ సిలువను గూర్చి మనం చెప్పాలి. సిలువను గూర్చి చెప్తున్నప్పుడు లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంది, కానీ మనకి దేవుని శక్తి అయి ఉన్నది. బాగా గమనించాలి. సిలువను గూర్చి నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ మనకి కాదు. ఎందుకంటే సిలువలో ఉన్న విలువ మనకు అర్థమయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో యేసయ్య ఎందుకు చనిపోయాడు అని అంటే ఏదో యాదాలాపంగా చనిపోలేదు. అంతకుముందే 1000 సంవత్సరాలకు పూర్వం దావీదు ద్వారా, 7 సంవత్సరాలకు పూర్వం మరొక ప్రవక్త ద్వారా, 500 సంవత్సరాల క్రితం మరొక ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించి ఆ ప్రవచనాల నెరవేర్పు జరగడానికి సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, ఆది ఆదాముని అవని దేవుడు చేశాడు, అవునా? ఆది ఆదాముని అవని దేవుడు చేసిన తర్వాత ఆదాముకి అవ్వకి దేవుడు ఒక తోటను అప్పగించాడు. ఆ తోట ఏదైనా తోట. ఆ తోటలో ఆది ఆదాము అవ్వలున్నారు. దేవుడు అన్నాడు, మీరు సమస్తాన్ని మీ చేతికి అప్పగించాడు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దు అని అన్నాడు. ఆ చెట్టు ఫలం తినడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ సాతాను ఈ యొక్క అవ్వము దగ్గరకు వచ్చి అవ్వమును ప్రేరేపించి ఆ తర్వాత ఆదాము ద్వారా కూడా ఆ యొక్క చెట్టు ఫలము తినేటట్టుగా చేశాడు సాతాను, అవునా? అంటే దేవుడు ఇచ్చినటువంటి మహిమను ఈ ఆది ఆదాము అవ్వలు ఎక్కడ పోగొట్టుకున్నారు అన్నమాట. చెప్పాలి. ఎక్కడ పోగొట్టుకున్నారు? చెట్టు దగ్గర పోగొట్టుకున్నారు, అవునా? ఆది ఆదాము అవ్వలు దేవుడిచ్చిన మహిమను ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎక్కడ పాపం చేశారు? ఎక్కడ సాతాను మాట విన్నారు? ఎక్కడ దేవుడు చేయొద్దన్న పని చేశారంటే ఒక మ్రాను దగ్గర చేశారు. మ్రాను దగ్గర పోగొట్టుకున్న మానవుల యొక్క మహిమను మ్రానుకు వేలాడబడి యేసయ్య తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా. లోకానికి అర్థం కాదు. లోకానికి యేసు ప్రభు చంపేసిన ఆ సిలువ పట్టుకుని ఊరేగుతారేంటి అని అంటారు. ఆ లోకం అంటుంది, వెర్రితనంగా చూస్తుంది. కానీ సిలువ బలియాగము వెనుక ఉన్న ప్రవచనాల నెరవేర్పు గురించి మనకు తెలుసు. సిలువ మీద చనిపోయిన యేసయ్య ప్రేమ గురించి మనకు తెలుసు. ఆయన తనంతట తానే ప్రాణం పెట్టాడని కూడా మనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి సిలువను గురించి చెప్తున్నప్పుడు మనకేమన్నమాట? దేవుని శక్తి. సిలువ లేకపోతే ప్రభువు యొక్క దేవుని యొక్క సన్నిధికి చేరే అవకాశమే లేదు. సిలువ లేకపోతే దేవుని యొద్దకు వెళ్ళే అవకాశమే లేదు. చూడండి, దేవుడు ఉన్నతమైన దేవుడు, మానవులు భూమి మీద ఉంటారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ చనిపోయాడు? సిలువలో చనిపోయాడు. అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడ్డాడు. యేసయ్య పేరేంటంటే మధ్యవర్తి. దేవునికి స్తోత్రం.
దేవుడికి మానవులకి మధ్యవర్తి కాబట్టి మధ్యలో చనిపోవాలి కాబట్టి సిలువలో ఆయన చనిపోయాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ లోకం శ్రమల దినాలు చేస్తుంది, శ్రమ దినాలలో ఆ యొక్క శ్రమల గురించి ఆలోచిస్తుంది. అయితే సిలువను గూర్చి బోధిస్తున్నప్పుడు సంఘానికి దేవుని శక్తే కానీ లోకానికి మాత్రం అది వెర్రితనం, అర్థం చేసుకోవడం లేదు. యేసయ్య 3 మేకులకి నాటబడ్డాడు, పీక్కోలేకపోయాడు అని చాలా సునాయాసంగా మాట్లాడేస్తుంది లోకం, వెర్రితనంగా మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం బాధపడనక్కర్లా, వాక్యంలో ఆల్రెడీ ఉంది, వాళ్ళని చూసి మనం రెచ్చిపోక్కర్లేదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. సిలువ విలువ మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొక్క సిలువను గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఆయన యొక్క శ్రమలన్నీ గుర్తుకొస్తాయి, ఆయన యొక్క శ్రమలన్నీ గుర్తుకొస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు యొక్క సిలువ జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు యొక్క సిలువ శ్రమలన్నీ గుర్తుకొస్తాయి. అందుకనే శ్రమల కాలం అని పిలుస్తున్నారు ఈ కాలాన్ని. కానీ ఒక విషయం చెప్పనా, ఈ శ్రమల కాలంలోనే శ్రమలు వస్తాయా? శ్రమలు ఎప్పుడు వస్తానే ఉంటాయి కదండి, అవునా? ఈ 40 రోజులే కాదు శ్రమలు. అయితే యేసయ్య సిలువ శ్రమను గుర్తు చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని సార్వత్రిక సంఘంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు యాకోబు రాసినటువంటి పత్రికను ఒకసారి తెరిచి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రికను ఒకసారి తెరిచి చూద్దాం. దానికి ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. సంఘానికి చెప్తున్నాడు పేతురు గారు, మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమ. శ్రమల కాలంలో పేతురు రాసినటువంటి ఈ మాట ధ్యానించాలి మనం. శ్రమల కాలం అని 40 రోజులు శ్రమ దినాలు గడుపుకుంటున్నటువంటి సార్వత్రిక సంఘంలో కొంత భాగం జరుపుకుంటూ ఉంటే పేతురు అంటున్నాడు, యేసు ప్రభు యొక్క శ్రమల గురించి కాదు, మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గురించి నేను మాట్లాడుతున్నా. మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఏమండి, శ్రమ లేని వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నామా? నా మట్టుకు నాకు శ్రమలు ఉన్నాయి. ఏమండి, అందరికీ శ్రమలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మైక్ ఇస్తే మన శ్రమను గురించి పూర్తిగా వివరించడానికి అనువైనటువంటి ప్రతి మనిషి ఇక్కడ ఉన్నారు, అవునండి? అయితే పేతురు చెప్తున్నాడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడే. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి బోధ మీరు గమనిస్తే, ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీకు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అని ఎవరైనా బోధిస్తే ఆ బోధ బైబిల్ ప్రకారంగా ఉన్నట్ట? లేదు. ప్రభు నమ్ముకున్న వాళ్ళైనా, ప్రభుని తెలుసుకోని వాళ్ళైనా శ్రమలు వస్తాయి. ప్రభుని విశ్వసించిన వారికైనా శ్రమ వస్తుంది, ప్రభుని విశ్వసించలేనటువంటి వారికి కూడా శ్రమ వస్తుంది. అయితే శ్రమలో మనకి ఆదరణ దొరుకుతుంది, శ్రమ తర్వాత మనకి విజయం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ తర్వాత మనకి విజయం లభిస్తుంది క్రీస్తు ద్వారా. శ్రమ ద్వారా మనకి
మనకు గొప్ప అనుభవం కలుగుతుంది, దేవుని యొక్క కృపను ఆదరించబడతాం. అందుకనే పేతురు అంటాడు, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం పడే ప్రతి శ్రమ క్రీస్తుతో పాటుగా పడుతున్నాం ఆ శ్రమ అని చెప్పి మనం ఆనందించాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుతో పాటుగా శ్రమ పడిన వారిగా మనం అనుభవించాలట. ఆ యొక్క భావన మనం కలిగి ఉండాలట. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేకపోయిందును అని చెప్పి వ్రాయబడింది. ఇప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా మనము సాగిపోతున్నాం. అయితే శ్రమ రాదా అంటే శ్రమ వస్తుంది. యేసు క్రీస్తు యొక్క శిలువ శ్రమను చూసి బోరుని ఏడుస్తున్నది సంఘం. కానీ ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఆ శ్రమను నువ్వు గుర్తు చేసుకుంటున్నావు, కానీ నీకు కలిగే శ్రమను నువ్వు ఎలా ఉంటున్నావు? నీవు కలిగినటువంటి నీ శ్రమలో నీవు ఆనందించగలుగుతున్నావా, సంతోషించగలుగుతున్నావా అని వాక్యంలో పేతురు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటి శ్రమలో ఆనందం ఏంటండి? కాకరకాయ కూర తెలుసా? మీరు తింటారా కాకరకాయ కూర? చాలామందికి కాకరకాయ కూర ఇష్టం ఉండదు, అసలు దగ్గరికే రానివ్వరు. అసలు ఆడవాళ్ళకి ఇష్టం లేకపోతే అసలు ఇంట్లో కనిపించనివ్వరు కూడా. కానీ షడ్రుచులు అంటారు కదా, ఆ రుచులలో చేదు కూడా, చెప్పండి, ఒక రుచి. చేదు కూడా కలిస్తేనే షడ్రుచులు అవుతాయి, అవునా? ఇప్పుడు చేదు కాకర తింటూ ఆనందించేటువంటి ఆ టేస్ట్ కనుక మనం గమనిస్తే, కాకరకాయ కూర వండితే పోనిస్తామండి? చెప్పండి చెప్పండి, ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. బెల్లం వేసి పంచదార వేసి కాదు, దాని చేదుని పోగొట్టకుండా చేదుగా ఉన్నప్పుడే వేడి వేడన్నంతో చేదు కాకరకాయ కూర వేసుకుని ఒక్క 4 ముద్దలు తింటే లోపల ఆరోగ్యము, మనిషికి చక్కని ఆరోగ్యకరమైనటువంటి స్థితి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, మన వాళ్ళకి ఏం దేవుని నుంచి పొందుకోవడానికి ఇష్టపడుతున్నారంటే దీవెన, ఆశీర్వాదము, మేలు, స్వస్థత, అన్ని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలే. కానీ పరీక్ష వచ్చినప్పుడు పరీక్షించబడ్డానికి సిద్ధపడడం లేదు మానవాళి. అందుకనే పేతురు అంటాడు, మీకు శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి, కంగారు పడద్దు. మీరు ఆ శ్రమలలో మీరు జస్ట్ ఆనందంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను కదా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేం పోదండి, ఇదేంటి బైబిల్లో ఎలా ఉందా? అవును, మన జీవితాలలో శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆదరిస్తాడన్న మాట వాస్తవమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. ఆ వచనంలో చివరి మాటలో ఉంది, సంతోషించుడి, సంతోషించుడి. 14వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. నిందపడిందా? నిందపడిందా? ధైర్యంగా ఉందాం. ఎందుకంటే నిందపడగానే ఒక వాగ్దానం ఉంది, దేవుని ఆత్మ మన మీద నిలబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ,
పరుల జోలికి పోవడుగా కానీ బాధను అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడునైనందుకు, మరలా చెబుతున్నాను, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. హల్లెలూయా. మీరు క్రైస్తవుడైనందుకు ఒకవేళ బాధ అనుభవించాల్సి వస్తే మనం సిగ్గుపడకుండా దేవునికి స్తోత్రం, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రభు నమ్ముకున్నందుకే కదండి మన వాళ్ళంతా మనల్ని విడిచిపెట్టేశారా? అవునండి, మనం ప్రభు నమ్ముకున్నందుకే కదండి మనము వేరు కావించబడ్డాం. సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో నిలబడాల్సి వచ్చినప్పుడు ఆ సిగ్గుని సిగ్గుగా తలంచకుండా దేవునిలో మనం ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండడమే, చెప్పండి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా శ్రమను గురించే ఉంటది. శ్రమను, ఎవరి శ్రమ? యేసుక్రీస్తు సిలువలో పడిన శ్రమ కాదు, మనం పడే శ్రమ. ఇప్పుడు సంఘం మనం పడే శ్రమను గురించి ధ్యానించకుండా సిలువలో యేసును కూర్చున్నటువంటి శ్రమను చూసి ఆ శ్రమ వలన యేసు మీద జాలి పడుతూ ఏడుస్తుంది సంఘం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా కోసము, కరుణామయుడు సినిమాలో, అమ్మలారా నా కోసం ఏడవకుడి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవడి అని ఉంటుంది. ఏంటి దబా మన బాధేస్తుంటే, సిలువు కొట్టేస్తుంటే, సిలువు పైన మోస్తుంటే కొరడా దెబ్బలు, అంత బేస్ వాయిస్లో యేసుప్రభు వాళ్ళ మాట్లాడుతాడండి. సరే, యేసయ్య చెప్పాడు, ఏమని చెప్పాడు? నా కోసం. అరే బాబు, నేను సిలువలో చనిపోయాడని నా మీద జాలిపడి నా కొరకు ఏడవద్దు. మీ శ్రమలలో మీరు ఎలా నిలబడుతున్నారో మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు, ఈ శ్రమల్లో నేను నీకు మహిమకరంగా నిలబడలేకపోయాను అని చెప్పి ఆడవాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తీయండి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు దీన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. నా సహోదరులారా, యాకోబు పత్రిక అంటే మీకు చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ. యాకోబు పత్రిక, యాకోబు అంటే మీరు బహుశా అనుకోవచ్చు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు కదా, యోహాను, పేతురు, యోహాను, యాకోబు అని ముగ్గురు ఉన్నారా? ఇలా చూడండి, జాగ్రత్తగా వినాలి. పేతురు, యోహాను, యాకోబు ఉన్నారా? ఆ యాకోబే ఈ యాకోబు అనుకోవచ్చు మీరు. కాదు కాదు, పేతురు, యోహాను, యాకోబులలో యాకోబు కాదు. యాకోబు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో కాదు, శిష్యుల్లో ఒకడు కాదు. యాకోబు ఎవరంటే 1వ వచనం చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఈ యాకోబు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కాదు, యేసుక్రీస్తు యొక్క స్వయాన సోదరుడు. అంటే యేసు ప్రభు కన్యమరికి పుట్టేటప్పటికీ యోసేపుకి, మరియకి, కన్యమరికి ప్రధానమైంది. యేసు ప్రభువుని కనినంత వరకు వారి ఏకము కాలేదు. ఆ తరువాత యేసు ప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు, యేసు ప్రభుకి చెల్లెళ్ళు ఉన్నారు. యేసు ప్రభు యొక్క కుటుంబ బాధ్యతను పోషించారు. 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేసి నా యేసు ఆయా పనుల వల్ల వచ్చిన డబ్బులను బట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ పోషించాడు ఇంటి పెద్దగా. యేసయ్య దగ్గరకు వచ్చి బేరమాడిన వాళ్ళు ఉంటారండి, అక్కడ గైడ్లు చెప్తూ ఉంటారు. ఏమండి, సపోజ్ మీకు అర్థం అవడం కోసం ఒక 500 రూపాయలు పనిముట్టు తయారు చేశాడు అనుకోండి యేసు ప్రభు. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
ఊరు మధ్యలో తయారు చేస్తుంటే ఊర్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు యేసు ప్రభుని. ఎందుకనో తెలుసా? ఈ ఉలి బారిది పెట్టి కొడుతుంటే సౌండ్ వస్తుంది కదా, టక్ 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 మన సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్స్ వినడానికి ఆ ఊళ్ళో వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు యోసేపు కుటుంబాన్ని ఊరు బయటకు పొమ్మన్నారు. వాళ్లే కాదు, ఆ వడ్రంగి పని చేసే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు. సున్నపు రాతి కొండలలో గుహలు చేసుకుని దాంట్లో పనిచేసేవారు యేసయ్య. ఇప్పటికీ ఆ రాతి గుహలు ఉన్నాయి. అక్కడ లోపల పనిచేసి ఆ వస్తువుని తీసుకొచ్చి అమ్మేవారు. యేసయ్య దగ్గరికి వచ్చి బహుశా 100 రూపాయల వస్తువు 500 రూపాయల వస్తువుని బేరమాడి అడుగుతున్నప్పుడు యేసయ్య ఎంత ఆయన కష్టాన్ని లేదు ఈ 500 మీద వచ్చి అంటారు 200కి ఇస్తావా 100కి ఇస్తావా అని అడిగి తీసుకెళ్ళిన సందర్భాలు ఉండవంటారా? నేను అదే అంటున్నాను, మనము అనుభవించిన ప్రతి శ్రమను యేసయ్య అనుభవించాడు. మనము పొందిన ప్రతి ఆకలి దప్పికలు, వస్త్రహీనత, అవమానం, అన్ని శ్రమలను నా యేసయ్య అనుభవించాడు. యేసయ్య సిలువలోనే కాదు శ్రమ, యేసయ్య పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు శ్రమ పడ్డానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యాకోబు, అంటే తన సోదరుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక ఇది. ఇప్పుడు చదవండి 2వ వచనం నుంచి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చాలు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, ఈ గ్రామంలో ఒక చిన్న అరుగు ఉంటే చాలు, ఒక చిన్న అరుగు. బాబా కొద్దిగా ప్రార్థన చేసుకుంటానికి ఇక్కడ ఒప్పుకుంటారండి బాబు, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను అని ఎవరైనా ఒక చిన్న అరుగిస్తే చాలు అని ప్రార్థన చేశాను చాలా కాలం కన్నీటితో. నా ప్రభువారు గొప్ప కృప చూపించారు. మీ అందరినీ దేవుడు ప్రేరేపించాడు. ఈ స్థలంలో ప్రభు మనల్ని గత కొంతకాలంగా ఆరాధించే వారిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసానికి పరీక్ష ప్రతి మెట్టులోని పరీక్షే, ప్రతి మెట్టులోని ప్రతి స్థాయిలోని పరీక్షే. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మన ప్రతి పరీక్ష అంటే ప్రతి శ్రమ మనకి ఏమి నేర్పించాలంటే చెప్పండి, విసుగును నేర్పించకూడదు. మన ప్రతి శ్రమ మనకి ఏమి నేర్పించాలంటే ఓర్పును నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంగారం ఎందుకని అంత విలువ అంటే, బంగారం వేడి చేస్తే పుటమిలో వేస్తే అది లిక్విడ్గా మారిపోద్ది, ద్రావకంగా మారిపోద్ది. అది మరలా గట్టిపరిచారనుకోండి బంగారంగా మారిపోద్ది. మిగిలినవి చూస్తే ఆ గట్టిపడిన తర్వాత దాని ఒక దెబ్బ వేస్తే అది ఇరిగిపోతే, ఇరుపు కానీ ముక్కు కానీ. కానీ ఈ బంగారం అనేది దాని యొక్క క్వాలిటీ ఏంటంటే మిగిలినటువంటి ఆ యొక్క ఆ మెటల్స్ కంటే బంగారుకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే సాగేటువంటి క్వాలిటీ. సన్నటి దారంలాగా కూడా చేయగలిగినటువంటి ఆ క్వాలిటీ ఓన్లీ బంగారానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆ మెటల్కి అంత విలువ. అంటే వేడి చెయ్యబడే కొలది దానిలో సాగే గుణం పెరిగిపోద్ది. అందుకనే బంగారానికి అంత విలువ. అందుకనే భక్తుడు రాశాడు, ఏమని రాశాడు? జలములలో నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు.
వెళ్ళే నా యేసుకే తెలియును. పాడాలందరూ. వెళ్ళే నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. పాడాలందరూ. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీకు కష్టం రావడం ఏంటి, నీకు శ్రమ రావడం ఏంటి అని అంటే, నా బైబిల్ చెప్తుంది శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్ని కష్టాల్లో అన్ని శ్రమల్లో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నా దేవుడు నాకు తోడుగా ఉండి బలపరిచి నడిపిస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. ఇజ్రాయేలీయులకు శ్రమలు వచ్చినాయి, ప్రతి శ్రమ నుంచి విడిపించాడు. ఒక నిరీక్షణ, ఒక గొప్ప ఓపిక మనకు కలుగుతుంది దేవునిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరం దేవునిలో శ్రమలను బట్టి ఏమి నేర్చుకోవాలట? ఓర్పట. చదవండి 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని. ఏంటండి బైబిల్లో ఎలా ఉంటే, ఎవరన్నారు దేవుడు నీ అప్పులు తీర్చడని? ఎవరన్నారు దేవుడు నిన్ను స్వస్థపరచడని? ఎవరన్నారు దేవుడు నీ కోర్టు సమస్య తీర్చడని? ఎవరన్నారు నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వడని? దేవుని మందిరానికి రండి అని పిలుస్తున్నారు సేవకులు. ఎవరన్నారు? ఒకవేళ శ్రమ వచ్చినా శోధన వచ్చినా దేవుడు నిన్ను నిలబెడతాడనే మాట పుల్పిట్ నుండి వెలువడినప్పుడు సంపూర్ణ సువార్త అవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అన్ని విధాలా దీవిస్తాడు. అదే సమయంలో సంఘానికి చెప్పాల్సింది ఏంటంటే, శ్రమ పడాలి. శ్రమ పడినా కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. శ్రమలలో కూడా మనకి ఒక గొప్ప దీవెన, అది ఓర్పు కలిగిస్తుంది. ఆ ఓర్పులో మనం ఏం చేయాలట? మహానందంతో ఉండాలట. మీరు కాకరకాయ కూర ఈ నెలలో ఈ వచ్చే నెలలోనైనా తెచ్చుకోండి. కాకరకాయ కూర తినండి. కాకరకాయ కూర తినండి. తింటూ ఎంజాయ్ చేయండి. నన్ను గుర్తు చేసుకోండి. ఎందుకంటే చేదు కాకర నేను ఇష్టంగా తింటాను. దేవునికి స్తోత్రంగా. అందరూ వండుతారా? హల్లెలూయా. తిన్న తర్వాత ఏమవుతుందంటే, లోపల ఉన్న కల్మషం అంతా లోపల ఉన్నటువంటి కల్మషం అంతా కూడా శుద్ధి గావించబడుతుంది. అది డాక్టర్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం స్వీటు, హాటు, బిర్యానీ, లెగ్ పీసు ఏమండి ఎంత ఇష్టంగా తింటామో, కాకరకాయ కూర కూడా అంత ఇష్టంగా తినాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తింటూ అంటే నేను అనేది, ఒక కూరే తినకపోతే శ్రమను ఎలా ఢీకుంటాం? హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలుసు మీరందరూ శ్రమలలో ఏమంటానంటే పుటమి వేయబడిన వారు. ఒక్కొక్క కుటుంబం ఏమండి మిమ్మల్ని కూర్చోబెట్టి కదిపితే, అయ్యా మా కుటుంబాలకి ఎన్నో శ్రమలు అని చెప్పి ఒక్కొక్కరు చెప్తారు. ఆ శ్రమలలో దేవుడు మనకి ఏమి నేర్పించాడంటే, ఓపిక. రాటు తేలిపోయాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు శ్రమల కాలంలో మనం ఏ శ్రమల గురించి ధ్యానించాలంటే చెప్పండి, యేసు ప్రభు శ్రమ పడ్డాడు. ఆ శ్రమను గురించి మనం ధ్యానించడం కరెక్టే, కానీ మన యొక్క శ్రమలలో మనం
బలపరచబడాలి, ఆనందించాలి. ఆ మాట ఎలా వీలవుద్దండి? శ్రమ పడుతూ ఆనందించండి అని బైబిల్లో ఉంది. వీలవుద్దా? ఎలా వీలవుద్ది? వీలు చేసుకోవాలి. అది ఎలా వీలవుద్ది అంటే కాకరకాయ తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తేనే ఆ శ్రమ పడినప్పుడు కూడా మనకి వీలవుతుంది. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి తొలి దినాలు అవి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కుర్రోడిని. మా ఎర్నగూడెం గ్రామానికి ఒక పాస్టరమ్మ గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో బహుశా గుంటూరు ప్రాంతం అనుకుంటున్నాను నేను. ఆ పాస్టరమ్మ గారు తెల్ల చీర, తెల్ల బ్లౌజు వేసుకుని మీటింగ్లో నిలబడి చెప్తున్నారు. నేను ముందు వరుసలో కూర్చుని, రియల్గా జరిగింది ఇది, ముందు వరుసలో కూర్చుని వింటున్నాను. ఆ పాస్టరమ్మ గారు చెప్తూ సాక్ష్యం చెప్పారు. మా ఇల్లు గత కాలంలో ఆ పాక కూడా బాగా వర్షం వస్తే వర్షం కురిసేసి అంత పాక. ఒకసారి పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో మా పాకలో నేనున్నాను, మా పిల్లలు ఉన్నారు. వర్షం వచ్చేటప్పటికి మొత్తం వాకిలంతా నీళ్లు నిండిపోయి ఒక గంటలో ఆ పాక లోపలకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. అప్పుడు మేము ఆ మంచం మీద నేను నా పిల్లలు కూర్చున్నాం. ఆ కూర్చుని కాళ్ళు క్రిందకి విరాళాలేసి కూర్చున్నాను. నేను విరాళాలేసి కూర్చుంటే నా చీల మండలను దాటి ఆ నీళ్ళు వచ్చేసి ఆ నీళ్లలోనే నా మంచం ఉంది. గదిలో కూడా ఆ పాకలో కూడా నీళ్ళు వచ్చేసి అంత పెద్ద వర్షం అని చెప్తూ ఆ కాళ్ళు ఎందుకని నీళ్లు మంచం మీద నుంచి కిందకి వేసుకుని ఉన్నానో తెలుసా? దేవా, కాళ్ళట ఇలాగిలా ఊపుతూ ఈ జలములను చేసినది నీవే కదా అని స్తుతిస్తూ పాడారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం బాధపడాలప్పుడు? అయ్యయ్యో వాళ్ళకి బిల్డింగ్ ఉంది, అయ్యో వాళ్ళకి మేడుంది, మిద్దుంది, వాళ్ళ ఇంట్లోనికి నీళ్లు వెళ్ళవు, నాకున్నదే పాక, ఆ పాక వర్షం వచ్చేస్తుంది, ఈ నీళ్లలో కూర్చున్న చంటి పిల్లల్ని ఏం చేయను, క్రిందన్నీ తడిచిపోయాయి అని ఏడవాలి కదా. ఏడుపు రాలేదట. మంచం మీద కూర్చుని కాళ్ళు క్రిందకి వేలాడదీస్తూ కాళ్ళు ఇలా ఊపుతూ పాట పాడిందట ఆమె. ప్రభువా, ఈ జలములను చేసినది నీవే కదా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు నా దేవుడు అలా ఉంచలేదు, ఆశీర్వదించాడు. పెద్ద బంగళా లేదు, కానీ తగినంత గృహం నాకు ఇచ్చాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది అప్పట్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, శ్రమ శోధన మనకు వస్తుంది. శ్రమలో శోధనలో మనం ఏం చేయాలంటే చెప్పండి, ఓర్పు కలిగి ఉండాలి, ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలి, ఆనందించాలి. దేవుడు ఈ యొక్క మాటల్ని మనకు హృదయాల్లో ఫలింపజేసి మనకు వచ్చే ప్రతి శ్రమలో కూడా, శ్రమ వచ్చినప్పుడు సాధారణ మనిషి ఏం చేస్తాడంటే దేవుని మీద విరక్తి పెంచేసుకుంటాడు, కోపాన్ని పెంచేసుకుంటాడు. దేవుడు పట్టించుకోవడం లేదనుకుంటాడు, దేవుడు ప్రేమించడం లేదనుకుంటాడు, దేవుడు అసలు చూడడం లేదనుకుంటాడు. కానీ మానవుడు గ్రహించాల్సింది ఏంటంటే, శ్రమ అనేది ఓర్పుని, శ్రమ అనేది ఆనందములోనికి నడిపించాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పి వాక్యం ద్వారా మనం గ్రహించాం. కాబట్టి సిలువ శ్రమను చూసిన మనం మన శ్రమలో మనం నిలబడడానికి అలవాటు చేసుకోవాలి. అందుకనే సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ చెప్పండి, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సిలువను చూస్తే అమితమైన ప్రేమ, సిలువను చూస్తే అమితమైనటువంటి ప్రేమ. అంతేనండి. మందిరాల మీద సిలువ పెట్టుకుంటారు. నేను మీ నుదుట్ల మీద ఏం చేస్తాను? సిలువ గుర్తేస్తాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి
ఎవరికైనా ప్రార్థన చేయమని మిమ్మల్ని అడిగారు అనుకోండి, సంఘ పెద్దలుగా లేకపోతే విశ్వాసులుగా మీరు ఏం చేస్తారు? సిలువు ప్రార్థన చేసి సిలువు గుర్తేస్తారు. నేను మీ ఇళ్ళకి వచ్చాననుకోండి, మీ ద్వారబద్ధాలపై సిలువు గుర్తు వేస్తాను. ఎక్కడ చూసినా సిలువే, సిలువమయం. ఎందుకంటే సిలువ ద్వారా వచ్చిన విలువ, సిలువ ద్వారా మనం పొందిన విలువ మనకి తెలుసు. కాబట్టి సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరైనా అడిగారనుకోండి, సిలువలో చచ్చిపోయాడు, సిలువను ఎందుకు నువ్వు అభిమానిస్తావంటే ఇదంతా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించి దీవించి దేవుడే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.